నమస్తే. ఇటీవల ఏదైతే తెలంగాణ ప్రభుత్వము గురుకులాలకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ గురుకులాల వ్యవస్థ అంటూ శంకుస్థాపన కూడా చేసింది. అయితే మరి ఈ గురుకులాల ఏర్పాటు విషయం పక్కన పెడితే మరి పాత గురుకులాలు ఏం చేస్తారు? అయితే దీని మీద స్పందించడానికి అసలు గురుకుల వ్యవస్థని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది ప్రభుత్వం? వారి ఆలోచన ఏ విధంగా ఉంది? అయితే దీనివల్ల గురుకుల విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న వాళ్ళకి ఎటువంటి నష్టాలు ఉంటున్నాయి? లేకపోతే ఎటువంటి లాభాలు ఉండబోతున్నాయి అనేది ఒకసారి తెలుసుకుందాం. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు బీఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి రాజేష్ నాయక్ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి రాజేష్ గారు, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఇంటిగ్రేటెడ్ గురుకుల సిస్టమ్ అనేది ఒకటి తీసుకొని వస్తుంది. అయితే మరి దీనివల్ల పాత గురుకులాల పరిస్థితి ఏంటి? దీనివల్ల ఏ విధమైన లాభ నష్టాలు ఉండబోతున్నాయి? వాళ్ళు పాత గురుకులాలను మొత్తమే క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఇంటిగ్రేటెడ్ వ్యవస్థను తీసుకొస్తున్నారు. ఇప్పుడు అందులో భాగంగానే కదా వాళ్ళు 10 నెలల నుంచి వాళ్ళకు ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 నెలల నుంచి వాళ్ళకు రెంటెడ్ బిల్డింగ్స్ రెంట్లు ఇవ్వకపోవడం వల్ల, రెంట్ పే చేయకపోవడం వల్ల వాళ్ళు ఓనర్లు, ఆ బిల్డింగ్ ఓనర్లు వచ్చి వాటికి తాళాలు వేసే పరిస్థితి ఏర్పడుతుంది. మీకు తెలిసింది, అందరు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చూస్తున్న విషయం అది. ఇలా బర్నింగ్ ఇష్యూ ఏంటంటే వాటికి గురుకుల స్కూళ్ళకు తాళాలు వేస్తున్నారు అని అంటే ఒక విద్యార్థిని నాశనం చేయాలి. ఆ గురుకుల స్కూళ్ళల్లో దాదాపు 1000 మంది పిల్లలు చదువుకుంటూ ఉంటారు, లక్షల మంది పిల్లలు చదువుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళను నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు ఈ రాష్ట్రానికి హోంమంత్రి, విద్యాశాఖ మంత్రి అనేటోడు ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది. విద్యాశాఖ మంత్రి అనేటోడు విద్యాశాఖ మీద కానీ విద్యా వ్యవస్థ మీద కానీ రివ్యూలు జరపాలి. ఏ రోజైనా 10 నెలల నుంచి వెళ్ళి గవర్నమెంట్ రన్ అవుతున్న ఏ ఒక్క రోజు కూడా విద్యాశాఖ మీద అతను రివ్యూ చేసిన దాఖలాలు లేవు. మేము రేవంత్ రెడ్డికి మీ యొక్క ఆద్య టీవీ నుంచి ఒకే డిమాండ్ చేసి తలుచుకున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్గా నేను ఒక గోల్డ్ మెడలిస్ట్ పీజీలో నేను ఒకటే అడగదలుచుకున్నాను. నీకు ముఖ్యమంత్రికి ఇవాళ నీ గవర్నమెంట్ ఏర్పడడానికి విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులు, మేధావులు, రైతులు వీళ్ళందరి నుండి విస్మరించి ఇవాళ పొద్దుగాల లేస్తే ఈ 10 నెలల కాలంలో 23 సార్లు ఢిల్లీకి పోవడానికి టైం ఉంటుంది. కానీ నీకు ఓట్లు వేసిన విద్యార్థుల మీద, విద్యా సంస్థల మీద, విద్యా వ్యవస్థ మీద నీకు రివ్యూ చేయడానికి టైం లేదా? నువ్వు ఫెయిల్యూర్ మంత్రివి. యు ఆర్ ద మోస్ట్ ఫెయిల్యూర్ మంత్రి. ఇది కరెక్ట్ కాదు. ఇవాళ పేద పిల్లలు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు చదువుకునే స్కూల్స్ అవి. నీలాంటి బలిసినోడు చదువుకునే స్కూళ్ళు కాదు అవి. కాబట్టి వాళ్ళను మొత్తం ఖతం చేయాలనే ఉద్దేశంతో భాగంగానే వాళ్ళకు 10 నెలల నుంచి రెంట్ ఇవ్వకపోతే వాళ్ళు తాళాలు వేస్తున్నారు భయ్. ఇది గవర్నమెంట్ రన్ చేస్తే, చేస్తే ఇలా గురుకులాలలో దాదాపుగా 300 నుంచి 400 మంది చచ్చిపోయిళ్ళు, పిల్లలు చచ్చిపోయిళ్ళు. విష జ్వరాల వల్ల కానీ, ఆహారపు యొక్క విషం లోపల పాయిజన్ వల్ల కానీ, ఫుడ్ పాయిజన్ వల్ల కానీ చనిపోవడం జరిగింది. దానికి కారకులు ఎవరు? నువ్వు, నీ ప్రభుత్వం. ఎట్లాను ఇవాళ రెంటెడ్ బిల్డింగ్స్కే నువ్వు రెంట్లు కట్టని పరిస్థితిలో ఉంటే కాంట్రాక్టర్లు ఉంటారు కదా. ఇవాళ ఫుడ్ సప్లై చేసే కాంట్రాక్టర్, కూరగాయలు సప్లై చేసే కాంట్రాక్టర్, మటన్ సప్లై చేసే కాంట్రాక్టర్, గుడ్లు సప్లై చేసే కాంట్రాక్టర్, అదేవిధంగా చికెన్ సప్లై చేసే కాంట్రాక్టర్లకు నువ్వు కనీసం వాళ్ళకు బిల్లులు పే చేయకపోతే వాళ్ళు నాసిరకమైన సరుకులను నీకు సప్లై చేస్తున్నారు. వాళ్ళు థర్డ్ గ్రేడ్ సరుకులను సప్లై చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఫుడ్ పాయిజన్ వల్ల పొరాలు చచ్చిపోతున్నారు. దానికి కారకులు ఎవరు? ప్రభుత్వమే ప్రభుత్వ హత్య కింద భావించాల్సిందే. ఇవాళ కేసీఆర్ నిర్మించినటువంటి గతంలో 100కు పైగా గురుకులాలున్న ఈ రాష్ట్రంలో 1022 గురుకులాలు చేసిండు. ఇవాళ 25 లక్షల మంది పోరాలు చదువుకుంటున్నారు. దాంట్లో దాదాపుగా రాష్ట్రం అంతా 25 లక్షల మంది పిల్లలు గురుకుల స్కూళ్ళల్లో, గురుకుల కాలేజీలలో చదువుకుంటున్నారు. ప్రతి ఒక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు వెచ్చించి వాళ్ళకు నాణ్యమైన విద్య కానీ, నాణ్యమైన భోజనాన్ని కానీ అందించడం జరిగింది. నువ్వేం చేస్తున్నావు? పొద్దుగాలు లేస్తే కాంట్రాక్టులు, కమిషన్లు, వాటికి సంబంధించిన రివ్యూలు జరపడం తప్ప ఏ రోజు విద్యాశాఖ మీద రివ్యూ జరిగిన దాఖలాలు లేవు. ఇంకో గమ్మత్తైన విషయము, నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక విద్యార్థిని. ఈయన చేస్తుంది ఏంటి అని అంటే సెర్చ్ కమిటీలు యూనివర్సిటీలకు వీసీలను వేయాలనే ఉద్దేశంతో సెర్చ్ కమిటీలను వేసిండు. సెర్చ్ కమిటీలను వేసినప్పుడు బాజాప్తగా రెగ్యులర్ వీసీలను వేయాలి. నువ్వు సెర్చ్ కమిటీలను వేసినావు అని అంటే రెగ్యులర్ వీసీలను వేయాలి. నువ్వు ఇవాళ ఏం చేసినావు? IIIT బాసర్లో ఇన్ఛార్జ్ వీసీని వేసినావు, మహిళా యూనివర్సిటీలో ఇన్ఛార్జ్ వీసీని వేసినావు. అంటే ఇన్ఛార్జ్ వీసీలను వేయడానికి నువ్వు సెర్చ్ కమిటీలను వేసినావా? నువ్వు చేసిన పాలన ఏం చేస్తున్నావు? నువ్వు సెర్చ్ కమిటీలు వేసి ఆడ పేర్లు రెడీ అయి ఉన్నాయి, వీసీల యొక్క పేర్లు రెడీ అయ్యి వాటిని అనౌన్స్ చేయడానికి ఏమవుతుంది? నీకు పైసలు ఇస్తలేరనా? లేకపోతే కమిషన్ రావనా నీకు? నువ్వు చేసే పాలన.
నువ్వు అడిగిన దాన్ని బట్టి అన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ ఇంటిగ్రేటెడ్ గురుకులాలను నిర్మిస్తాను అంటుండు. ఒక్కొక్క స్కూల్లో 2000 నుంచి 3000 మందిని కూర్చోబెట్టి చదువు చెప్తా అంటుండు. ఇది సాధ్యమా అని అడుగుతున్నాము. ఇవాళ ట్రిపుల్ ఐటీ బాసరలో 2000 నుంచి 3000 మంది చదువుకుంటున్నారు. ఎన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి ఆడ? ఆహారంలో సమస్యలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సమస్యలు, విద్యలో సమస్య, బోధనలో సమస్య, అధ్యాపకుల్లో సమస్య, ప్రతిదీ సమస్య. ప్రతిరోజు సమస్య లేని రోజు ఉండదు ఆడ. నీకు ట్రిపుల్ ఐటీ బాసర్లోనే సమస్యలను రెక్టిఫై చేసి నువ్వు సాల్వ్ చేయలేని గవర్నమెంట్ రేపటి రోజున ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు నిర్మించి ఎన్ని సమస్యలు తెస్తావు? ఉన్న స్కూళ్ళను బాజాబ్తాగా నువ్వు బాగు చేసి పోరాలకు విద్యను అందించక నాణ్యమైన విద్యను అందించు. ఆ సోయి లేదు. కానీ ఇవాళ ఏదో తెస్తా ఏదో చేస్తా అంటే అది కాని పని. ఇదంతా ఉత్త దుకాణము, ఇదంతా కాలయాపన చేయాలి, ఏదో చేయాలనే ఉద్దేశంలో భాగంగానే ఇలా రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ రేపటి రోజున తెలంగాణ సమాజము అన్న ఒకటే, మనకు ఏర్పడేది తెలంగాణ ఆత్మగౌరవంతో. ఆకలినైనా భరిస్తే తెలంగాణ సమాజము, కానీ ఆత్మగౌరవం అన్నది సహించదు. ఇవాళ నువ్వు కొడుతున్నది వాళ్ళు ఓన్లీ స్కూళ్ళకు తాళాలనుకుంటున్నావు కాదు, పేదోని పొట్టగొడుతున్నావు. ఒక పేదోడు, నిరుపేదోడు, ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లెక్క పొట్టగొడుతున్నావు. రేవంత్ రెడ్డి జాగ్రత్త. నువ్వు వీటి మీద ఇమ్మీడియట్గా ఆ స్కూళ్ళకు సంబంధించిన బిల్డింగ్లకు రెంట్లు పే చేయి, వాటిని మళ్ళీ రీఓపెన్ చేసి వాళ్ళకి నాణ్యమైన విద్యను అందించు. లేని పక్షంలో మీ మీదకి మాత్రం 100% మేము విద్యార్థి విభాగం పక్షాన కానీ మా యొక్క జేఏసీ పక్షాన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం అంతా కదులుతుంది. నిన్ను నిలదీస్తాం, అడుగుతాం. రైట్. అయితే ఈ మధ్యకాలంలో మీరు మహిళా కమిషన్కి సంబంధించి నేరల శారద ఏదైతే చైతన్య కాలేజీలు కానీ నారాయణ కాలేజీలు కానీ ఇన్స్పెక్షన్కి పోయింది, కానీ గురుకులాలను పట్టించుకునే పరిస్థితి లేదు. దీన్ని గమనించారా మీరు? ఎందుకు గురుకులాలు ఇప్పుడు అన్నీ సక్రమంగా ఉన్నాయని అనుకోవచ్చా? సక్రమంగా లేకనే కదన్న వాడు చేసేది. ఏంది రేవంత్ రెడ్డి అనేటోడు ఏం చేస్తుండు? గురుకులాలు సక్రమంగా లేవనే ఉద్దేశంతో కదా వేరేటి కడదామంటుండు. నీకు గత ప్రభుత్వం 2000 కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని సక్రమంగా ఉన్నాయి. సక్రమంగా ఉంటేనే కదా ఐఐటీలో సెలెక్ట్ అయ్యారు పోరగాళ్ళు, ట్రిపుల్ ఐటీలో సెలెక్ట్ అయ్యారు, ఐఐటీలో సెలెక్ట్ అయ్యారు, మళ్ళీ ఎన్ఐటీలలో సెలెక్ట్ అయ్యారు, నైసర్లలో సెలెక్ట్ అయ్యారు, ఐసర్లో సెలెక్ట్ అయ్యారు, ఐఐఎంలో సెలెక్ట్ అయ్యారు, నీకు లాలలో సెలెక్ట్ అయ్యారు, విదేశాలకు పోయిర్రు. ప్రతి ఒక్క విద్యార్థి మీద ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద ప్రతి ఒక్క విద్యార్థి మీద 25 లక్షల రూపాయలు వెచ్చించి విదేశాలలో చదివించిళ్ళు. అంటే నాణ్యమైన విద్య నాడు కేసీఆర్ ప్రభుత్వంలో గురుకులాలు స్ట్రెంథన్ చేయడం వల్ల ఈ ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్ళు చాలా వరకు మూతపడ్డాయి. ఇవాళ వీళ్ళను ఈ ప్రైవేట్ స్కూళ్ళను మళ్ళీ లేపాలి, గవర్నమెంట్ స్కూళ్ళను పండబెట్టాలనే ఉద్దేశంతో భాగంగానే ఇదంతా దుకాణం నడుస్తుంది. మేడం, మీరన్నట్టు మహిళా కమిషన్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అక్కడ కూడా పోరాలు, మహిళలు, పిల్లలు, బాలికలు చాలామంది చచ్చిపోతూ ఉన్నారు. చాలామంది విపరీతమైన బాధలతోటి, సమస్యలతోటి తల్లాడుతూ ఉన్నారు. వాళ్ళ కోసం కూడా మీరు ఒకసారి విజిట్ చేయండి. గురుకులాలను విజిట్ చేయండి, యూనివర్సిటీలను విజిట్ చేయండి, స్కూళ్ళను విజిట్ చేయండి, కాలేజీలను విజిట్ చేయండి. అక్కడున్న సమస్యలు మీకు అర్థమవుతాయి. మీరన్నా మా తరపున తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్కు రిప్రజెంట్ చేయాల్సిందా మేము కోరుతూ ఉన్నాం.